ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పార్లమెంట్ స్థానం కౌంటింగ్కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కనిష్టంగా 13 రౌండ్ల నుంచి 18 రౌండ్ల వరకు లెక్కింపు చేపట్టనున్నారు. ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద 144 సెక్షన్తో పాటు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. నల్గొండ పార్లమెంటు, భువనగిరి పార్లమెంటుకు పోయిన నెల 13వ తారీఖున ఎన్నికలు జరగగా రేపు అంటే జూన్ 4న కౌంటింగ్ నిర్వహించేందుకు సమాంతరంగా ఏర్పాట్లను కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం నల్గొండ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ హాల్ ఏదైతే ఉందో నల్గొండ పక్కన ఉన్నటువంటి దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్కి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ అదేవిధంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు స్థానిక పోలీసులతో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అయిపోయినటువంటి వెంటనే ఏదైతే అభ్యర్థుల సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లో అత్యంత భద్రత నడుమ 24 గంటల సీసీ కెమెరాల పహార నడుమ ఈవీఎంలన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. రేపు కౌంటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. 6 గంటలలోపే కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకున్న తర్వాత వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్లోకి తీసుకొచ్చేలాగా కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 4 హాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్తో పాటు మైక్రో అబ్జర్వర్ మరొక 2 సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. 8:30కు ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు చేపడతామని కూడా నల్గొండ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో హరిచంద్ర కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఇప్పటికే కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి 3 దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా, తప్పులు దొరకకుండా చాలా పారదర్శకంగా సీసీ కెమెరాల పహార నడుమ కేంద్రం నుంచి అబ్జర్వర్లు వచ్చారు. వారి సమక్షంలోనే ఈ కౌంటింగ్ అంతా కూడా సజావుగా నిర్వహించేలాగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక భువనగిరి సంబంధించినటువంటి పార్లమెంటు సంబంధించి కూడా అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. భువనగిరి పక్కన ఉన్నటువంటి అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా 14 టీలు ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లను 8 గంటలకు లెక్కిస్తారు. 8:30కు ఈవీఎం ఓట్లను లెక్కిస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి వారిపైన కూడా గుర్తింపు చేశారు. ఏదైతే ఆయా పార్టీలు వాళ్ళని అప్లై చేసుకున్నాయో వారికి కౌంటింగ్ ఏజెంట్ పాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క పెన్ను కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువు కానీ, ఎలాంటి గ్యాడ్జెట్ కానీ ఏది కూడా అనుమతి లేదు. కేవలం వాళ్ళు రావాలి, ఇక్కడ పెన్ను పేపర్ కూడా మేమే ఇస్తాము, వాళ్ళు నమోదు చేసుకోవడానికి కూడా చెప్తా ఉన్నారు. కట్టుదిట్టినటువంటి భద్రత నడుమ 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈ కౌంటింగ్ ఏర్పాట్లను కూడా చాలా పకడ్బందీగా కూడా చేయడం జరిగింది. ఇక నల్గొండ పార్లమెంటు సంబంధించినటువంటి పరిధిలో 72.37% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి రాష్ట్రంలోనే అత్యధికంగా 73.76 పోలింగ్ శాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్గా మనం చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అనేది పోటెత్తింది. చాలా పెద్ద ఎత్తున అక్కడ పోలింగ్ అనేది నమోదైంది. కాబట్టి కౌంటింగ్ కూడా కొంత లేటుగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ఇక ప్రతి ఒక్క టేబుల్కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ అని ఇక్కడ నియమించడం జరిగింది. 13 రౌండ్ల వరకు కూడా ఒక నియోజకవర్గంలో గరిష్టంగా 24 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. నల్గొండ సంబంధించినటువంటి దేవరకొండ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్నాయి. దాదాపు 3 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ దాదాపు 24 రౌండ్ల వరకు కూడా అక్కడ లెక్కింపు ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అత్యల్పంగా మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో 16-17 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ పూర్తుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా తుది ఫలితం ఏదైతే తొలి ఫలితము 8:30 అట్లా రాబోతోంది. తుది ఫలితము మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ పోలీసు సంబంధించినటువంటి భద్రత మనం చూసుకుంటే 144 సెక్షన్ విధించారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అలౌ చేసేలాగా పకడ్బందీగా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సంబంధించి ప్రత్యేక గాలి ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్కు ఫలితాలను మీడియాకు అందించేలాగా ప్రత్యేక ఒక ఆడియో రూమ్ కూడా ఇక్కడ నియమించడం జరిగింది. మొత్తంగా కౌంటింగ్ అంతా కూడా సజావుగా జరిగేలాగా, ఫలితాలన్నీ కూడా సజావుగా వెల్లడించేలాగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా సంబంధించినటువంటి విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. భువనగిరిలో కూడా అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 1000 మంది రాచకొండ పోలీసులు అక్కడ భద్రత సంబంధించినటువంటి వ్యవహరిస్తూ ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో 72.37% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 73.76% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఈవీఎంలో అభ్యర్థుల భౌతవ్యం ఉంది. ఎవరిని విజయం వరిస్తుంది, ఎవరు విజేతగా నిలవబోతా ఉన్నారనేది కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఆశలు పెట్టుకున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా చాలా అంచనాలో ఉన్నారు. ఎవరైనా అంచనాలు
తీసుకున్నప్పుడు కూడా ఓటరు మహాశయులు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి మద్దతు తెలిపారనేది రేపు ఉదయం 8 గంటలకు తొలి ఫలితం రాబోతోంది. 1 గంట 2:30 లోపు తుది ఫలితం కూడా వచ్చే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోమ్ ఓటింగ్ సంబంధించిన ఓట్లు లెక్క పెడతారు. ఆ తర్వాత 8:30కు ఈవీఎం బాక్సులని ఆన్ చేసి వాటిని స్విచ్ ఆఫ్ చేశారు కదా, ఆన్ చేసి వాటిని ఎవరెవరికి ఎన్ని పార్టీలకు ఓట్లు, ఏ పార్టీకి ఓట్లు పడ్డాయి అని కూడా ఎప్పటికప్పుడు కూడా వివరించేలాగా, ఎప్పటికప్పుడు కూడా తెలిపేలాగా ప్రత్యేక ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నామని కూడా ఆర్ఓ హరిచంద్రన్ గారు చెప్తున్నారు. మొత్తంగా నల్గొండ, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక 144 సెక్షన్ విధించారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు కానీ ఎలాంటి సంబంధించి కూడా అనుమతి లేదని చెప్తా ఉన్నారు పోలీసు అధికారులు. ఖచ్చితంగా 144 సెక్షన్ నిబంధనలు పాటించాలని కూడా చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అథారిటీ పాస్లో ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలని కూడా చెప్తా ఉన్నారు. ఎలాంటి వస్తువులు కూడా లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు. మొత్తంగా పకడ్బందీ ఏర్పాట్ల నడుమ, భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.